హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. వయసు 94 ఏళ్లు, సంపద సుమారు 86 లక్షల కోట్లు. ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పరిచయం అక్కర్లేని పేరు. కోక్, ఐస్ క్రీంలు వంటివి అమ్ముతూ తన జీవితాన్ని మొదలుపెట్టిన వారెన్ ఇప్పుడు ఏకంగా ట్రిలియన్ కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. బెర్క్షైర్ హాత్వే వంటి కంపెనీలు స్థాపించి నెంబర్ 1 స్థానానికి అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు. చిన్ననాటి నుండే పెట్టుబడులపై ఇష్టం పెంచుకున్న ఇతడు అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. దీనికి ప్రధాన కారణం వారెన్ బఫెట్ వ్యాపార సూత్రాలే కాదు, అతడి మెంటల్ స్టామినా కూడా. తన బుర్రను ఉపయోగించి స్టాక్ మార్కెట్లో లాభాలు రాబట్టడం ఎలాగో తెలుసుకున్నాడు. ఈ వయసులోనూ అంతే పదునుగా ఆలోచించగలడు. దీనికి కారణం తన అలవాట్లే అంటాడు. మరి ఆయనలా మీరు కూడా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, ఆయన చెప్పిన 5 బ్రెయిన్ టెక్నిక్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది సీఈఓలు ఉదయం 4 గంటలకి నిద్ర లేవడం గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. కానీ వారెన్ బఫెట్ మాత్రం రోజుకి ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోతాడట. 4 గంటలకే లేచి పనికి వెళ్లిపోవాలనే కోరిక ఉండదు అని అతడు 2017లో ఒక సందర్భంలో చెప్పాడు. సైన్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది. మంచి నిద్ర దీర్ఘాయుష్యుని పెంచుతుంది. $1 ట్రిలియన్ కంపెనీలను నిర్వహించే ఈ బిలియనియర్ ఇప్పటికీ బుర్రను పదును పెట్టే ఆటలంటే తెగిష్టపడతాడట. అందరిలాగా బిట్ కాయిన్లు గట్రా అంటూ ఎంతసేపు బిజినెస్ మీద మనసు పెట్టకుండా బ్రిడ్జ్ లాంటి ఆటలు ఆడడం తనకెంతో ఇష్టమని, ఇది మెదడుకు మంచి వ్యాయామం అని వారెన్ తెలిపాడు. మన మొహమాటమే మన శత్రువు అంటాడు ఈ బిజినెస్ మ్యాన్. తాను రోజు ఎన్నో సమావేశాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే తనకు వెళ్లడం ఇష్టం లేకపోతే మాత్రం నో చెప్పేందుకు వెనకాడడు. తనకు సమావేశాల కంటే కూడా ఖాళీగా దొరికే కాస్త సమయమే ఎక్కువ విలువైందని చెప్తాడు. బిల్ గేట్స్ కూడా వారెన్ బఫెట్ విధానాన్ని సమర్థిస్తాడు. వారెన్ బఫెట్ తన సమయాన్ని ఎక్కువ శాతం పుస్తకాలు చదివేందుకు ఇష్టపడతాడట. తన రోజులో కనీసం 6 గంటలు రీడింగ్ కోసం కేటాయిస్తానని అతడు చెప్పిన మాటలు నిజంగానే ఆశ్చర్యపరుస్తాయి. అలాగే నిరంతరం వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం తనని సంతోషంగా ఉంచుతుందని బికమింగ్ వారెన్ బఫెట్ పుస్తకంలో రాసుకొచ్చాడు. క్రమం తప్పకుండా పుస్తకాలు చదివే అలవాటే తననెప్పుడు మానసికంగా చురుగ్గా ఉంచుతుందని తెలిపాడు. ఇది మెదడుకు పదును పెట్టి ఆలోచనల్లో మరింత క్లారిటీనిస్తుందని పరిశోధకులు కూడా చెప్తున్నారు. మన మీద ఆధారపడి ఉన్న కుటుంబం, ఉద్యోగులు, మన కోసం పనిచేస్తున్న వారు, ఇలా ఎంతో మందిని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇంత చక్కటి జీవితాన్ని ఏది పడితే అది తిని నాశనం చేసుకోవటం సరికాదని బఫెట్ నమ్ముతారు. ఆయన బ్యాలెన్స్డ్ డైట్ ఆహారం తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.